ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదుము రండి. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవా నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠముల యొద్ద సాగిలపడుదుము రండి అని. ప్రజలారా, పాత నిబంధన కాలంలో దేవుని నివాస స్థలము ఒక్కచోటనే ఉండేది. మన దేవుణ్ణి ఆరాధించాలనుకున్న వారు అక్కడికి వెళ్ళి ఆరాధించవలెను. అయితే క్రొత్త నిబంధన కాలంలో మన దేవుని యొక్క మహాకృప వలన మనము దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించెను. అయితే దేవుడు మనుషులు కట్టిన వాటిలోనే ఉంటాడు అని అనుకోకుడి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవునికి మనము కట్టే మందిరములు ఏపాటివి? అయితే మన దేవుడు కట్టడాల్లో నివసించే దేవుడు కాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి వత్తురో అక్కడ నేను వారి మధ్య ఉందును అని ప్రభువు సెలవిచ్చెను. కాబట్టి మనము అందరము కూడా ఏకముగా కూడి వచ్చినప్పుడు, సంఘముగా కూడి వచ్చినప్పుడు దేవుడు మన మధ్య ఉండును. ఆయన మహిమ మందిరమునకు దిగివచ్చును, వ్యాపించును. దేవుని సన్నిధిని మనము అనుభవించగలుగుదుము. ప్రజలారా, ఆనాడు దావీదు కోరిక మేరకు దేవుడు మందిరమును కట్టించుటకు అతనుకు సెలవిచ్చెను. అయితే ఆ పని తాను కాక తన కుమారుడైన సొలొమోను కట్టవలనని సెలవిచ్చెను. ప్రజలారా, ఎంతో అద్భుతముగా సుందరముగా సొలొమోను దేవుని మందిరమును కట్టించిన వెంటనే దేవుడు అక్కడ రాలేదు, ఆయన మహిమ రాలేదు. కట్టడాల్లో నివసించే దేవుడు కాడు మన ప్రభువు. యాజకులు, ఇజ్రాయేలీలు అందరూను, వాయిద్యములు వాయించేవారును అందరూ దేవుణ్ణి ఏకస్వరంతో ఏక ఆత్మతో స్తుతించిరి. అప్పుడు దేవుడైన యెహోవా తేజస్సు మందిరమును నిండుకొనగా సేవ చేయు యాజకులు ఆ తేజస్సుకు నిలువలేకపోయిరి. సొలొమోను ఇజ్రాయేలీయులందరి కూడి వచ్చి చూచుచూ ఉండగా చేతులు ఆకాశము వైపు ఎత్తి ప్రార్థించెను. అతడు ప్రార్థన ముగించగానే అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులు, ఇతర బలులను దహించెను. దేవుడైన యెహోవా తేజస్సు మందిరమంతా నిండెను. ఆయన మహిమతో ఆ మందిరము నిండెను. ప్రజలారా, ఈనాడు అనేక దేశముల్లో అనేక దేవుని మందిరములు ఖాళీగా ఉన్నవి. ఎందుకనగా అక్కడ దేవుని మహిమ లేదు, ఆయన సన్నిధి లేదు. జనములు దేవుణ్ణి ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, వారిని దేవునికి సమర్పించుకొనుటకు రాకపోవడం వలన మందిరములు ఖాళీగా ఉన్నవి. ప్రజలారా, మనకు దేవుడు ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆరాధించుకొనుటకు స్వాతంత్రమును, భాగ్యమును మనకు అనుగ్రహించెను. అట్టి భాగ్యము ఈ లోకంలో ఎందరికో లేదని గ్రహించి మనము మన దేవుని మందిరమునకు వెళ్ళి సంఘముతో కూడి ఆయనను ఆరాధింపవలెను. క్రీస్తు బిడ్డలము అందరము కలిసి దేవాది దేవుణ్ణి ఏక మనస్సుతో ఏక ఆత్మతో స్వరమెత్తి ఆరాధిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మన మధ్యలో ఉండి మనల్ని దీవించును. దేవుడు కేవలము మందిరంలోనే ఉండునా? ఎక్కడైనా దేవుడే, ఎక్కడైనా ఆయనను ప్రార్థించుకొనవచ్చును అని దేవుని మందిరములను నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారు. సంఘంగా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే, స్వరమెత్తి ఆయనను స్తుతిస్తే, కీర్తిస్తే, మందిరంలో దేవుని సన్నిధిని అనుభవిస్తే వచ్చే ఆనందము, శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, విడుదల, స్వస్థతలు, ఆదరణ, దేవుడు మనకి తోడై ఉన్నాడు అన్న నమ్మకము, విశ్వాసము మనకి కలుగును. అది ఎంతో అద్భుతంగా ఉండును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చే ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మాకు ఆటంకములు రాకమునుపే మా దేశంలో, మేముంటున్న ప్రదేశంలో దేవుని మందిరమునకు వెళ్ళుటకు ఆటంకములు, శోధనలు, హింసలు రాకమునుపే తండ్రి, మీ మందిరమునకు వచ్చి మీ పాదపీఠం ఎదుట సాగిలపడి మా జీవితములను, మా సమస్తమును మీకు అర్పించి దేవా, మీ చేత రక్షింపబడుటకు, దీవింపబడుటకు, విడిపింపబడుటకు, అభిషేకింపబడుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.